హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నషరా పల్క. ఈరోజు నషరా పల్క మనం టాలీవుడ్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ఎస్ఎస్ఎంఈ 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంఈ 29 ఈ నెల 17న ఫస్ట్ లుక్ లేదా టైటిల్ రివ్యూలకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. వస్తున్న సమాచారం ప్రకారం ఆన్లైన్లో ఈ సినిమా స్ట్రీమింగ్ లైసెన్స్ జియో హాట్స్టార్ వాళ్ళు భారీ మొత్తానికి కొన్నారని సమాచారం. అలానే నవంబర్ 15 తారీఖున ఎస్ఎస్ఎంఈ 29 టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ రాజమౌళి రిలీజ్ చేసే ఆలోచన ఉన్నాయని సమాచారం. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా భారీ ఎత్తున రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందని సమాచారం. ఈవెంట్కి అతిథులు ఎవరు వస్తారో ఏమిటనేది ఇంకా సమాచారం అందకపోయినా ఇప్పటికి వస్తున్న సమాచారం అయితే ఇదే. తర్వాత వచ్చి షారుఖ్ ఖాన్ 60వ పుట్టిన సందర్భంగా ఆయన సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కింగ్కి టీజర్ రిలీజ్ చేశాడు. ఈ టీజర్లో షారుఖ్ ఖాన్ చాలా అద్భుతంగా స్టైలిష్గా ఉన్నారు. టీజర్ కూడా చాలా బాగుంది. ఇందులో తను ఒక అండర్వరల్డ్ డాన్ స్నైపర్గా ఉన్నారని సమాచారం. ఇందులో హీరోయిన్గా రాణి ముఖర్జీ, దీపికా పడుకోనే నటిస్తున్నారు. ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా సినిమాలోనే డెబ్యూ చేయబోతుంది. ఈ సినిమాలో విలన్గా అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి దర్శకత్వం సిద్ధార్థ్ ఆనంద్ వహిస్తున్నారు. తను వార్, ఫైటర్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. తర్వాత వచ్చి బాహుబలి 2 ది ఎపిక్. ఈ సినిమా కలెక్షన్స్ ఫస్ట్ రోజు 19 కోట్లు రికార్డ్ చేయగా తర్వాత రోజు వచ్చి 40 కోట్లు, థర్డ్ డే వచ్చి దాదాపు 30 కోట్ల వరకు వసూలు చేసి ఒక ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసింది చెప్పాలి. ఒక రిలీజ్ సినిమా దాదాపు 40 కోట్లు వసూలు చేసి స్ట్రైట్ సినిమాకి ధీటుగా కలెక్షన్ రాబట్టడం అనేది మాటలు కాదు. బాహుబలి అనేది 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయినా ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యి ఫస్ట్ రిలీజ్కే 40 కోట్లు వసూలు చేసి రికార్డును సృష్టించింది. తర్వాత వచ్చి ఓజీ. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఇది ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినాయి. అలానే టీవీ రైట్స్ అమ్ముడుపోయాయి. కానీ టీవీలో ప్రసారం చేయడం కోసం సినిమాని 10 నిమిషాలకి కత్తిరించారని అందుతున్న సమాచారం. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నానని చెప్పచ్చు. తర్వాత వచ్చి మాస్ జాతర. రవితేజ నటించిన ఈ సినిమా ప్రస్తుతానికి నెగిటివ్ రివ్యూస్తో నడుస్తుంది. పోలీస్ ఆఫీసర్గా డెబ్యూ డైరెక్టర్ భాను భూపాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి ప్రస్తుతం నెగిటివ్ టాక్ నడుస్తున్న ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయి, హిట్ ఆఫ్ ఆర్ట్ అనేది వారం రోజుల్లో తేలిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా బిలో యావరేజ్గా అని చెప్పాలి. తర్వాత వచ్చి ప్రశాంత్ వర్మ. హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పాలి. చాలామంది ప్రొడ్యూసర్ కదా తను అడ్వాన్స్ తీసుకున్న సినిమా కానీ కథలు కానీ చేయటం లేదని కేవలం పోస్టర్లు అనౌన్స్మెంట్తోనే సరిపెట్టుకుంటున్నారని వస్తున్న సమాచారం. ఇలా జై హనుమాన్, జామిరీ 2, మహాకాళి వంటి సినిమాలకి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసే కానీ తనని సినిమాలు మొదలు పెట్టడం లేదని, తాను అడ్వాన్స్ తీసుకొని సినిమాలకు చేయటం లేదని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వాళ్ళకి మధ్యన చిన్న గొడవ వచ్చింది. ఈ విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్కి తనకి అడ్వాన్స్లు ఇచ్చిన ప్రొడ్యూసర్లు కంప్లైంట్ చేశారని, దీని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆన్సర్ తీసుకునే అవకాశంలోని వస్తున్న ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్. అలానే ప్రశాంత్ అనుకున్న ఇప్పటివరకు తను ఒక సినిమా మొదలుపెట్టినట్టు సమాచారం లేదు. జై హనుమాన్లో రిసెప్ట్ తీసుకున్న ఇప్పట్లో తాను బిజీ అని డేట్స్ తర్వాత ఇస్తానని వస్తున్న సమాచారం. అంటే ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ ఖాళీగా ఉన్నాయని చెప్పాలి. అలానే తాను రీసెంట్గా వచ్చిన సినిమా మహాకాళి, ఇందులో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యగా నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ దాని ఇప్పటికీ ఆ సినిమా గురించి డైరెక్షన్ పర్యవేక్షణ కానీ కథ కానీ అందించినట్టు సమాచారాలు. ఇప్పటికీ ఈ సినిమాకి సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది, నటినట్లు ఎవరు అనేది ఇంకా సరిగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతానికైతే దాని మీద ప్రొడ్యూసర్ ఆగ్రహం ఉన్న విషయం నిజమని వస్తున్న టాక్. ఇప్పట్లో ఈ ప్రశాంతం ఎలా బయటకు వస్తారనేది చూసి తెలుసుకోవాల్సింది. తర్వాత వచ్చి కాంతారా చాప్టర్ 2. వరల్డ్వైడ్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్, 500 కోట్ల షేర్ రాబెట్టి హిట్గా నిలిచింది. తెలుగులో 100 కోట్ల గ్రాస్, 80 కోట్ల షేర్ వరకు రాబట్టింది. అలానే అన్ని భాషల్లో కలిపి 500 కోట్ల వరకు రాబట్టి ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లోనే నెంబర్ 1 హిట్గా నిలిచింది. చావా సినిమా బీట్ చేసి మరి
నెంబర్ 1 ప్లేస్ తీసుకుంది. కేవలం 16 రోజుల్లోనే కూలీ, వార్ సినిమా రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేసింది. తెలుగులో మాత్రం మంచి కలెక్షన్స్ రాలేదని చెప్పాలి. తర్వాత వచ్చి రజనీకాంత్, కమల్ హాసన్ డైరెక్షన్ నటించే అవకాశం ఉందని, వాళ్ళిద్దరు కలిసి నటిస్తున్నారని ఒక సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్ ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమాకి లోకేష్ కాదని, ప్రస్తుతం జైలర్ 2 తీస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తీసే అవకాశం ఉందని ఒక ఇన్సైటర్. కానీ ఇప్పుడు కమల్ హాసన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని వస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు కలిసి నటించే అవకాశం ఉన్న ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటికీ అఫీషియల్గా లేదు. కానీ కమల్ హాసన్ డైరెక్టర్ చెప్పిన ప్రొడ్యూస్ చేస్తానని తన అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత వచ్చి కింగ్ నాగార్జున 100వ సినిమా, నాసామి రంగంతో 99 సినిమా కంప్లీట్ చేసుకున్న నాగార్జున తర్వాత కుబేర, కూలీ వంటి సినిమాలతో పలుకరించాడు. ప్రస్తుతం తన 100వ సినిమా ఆర్ఏ కార్తిక్ డైరెక్షన్ నటిస్తున్నాడు. ఇది ఒక తమిళ డైరెక్టర్ సినిమా అయినా తెలుగులో డైరెక్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో టబు, అనుష్క శెట్టి వంటి హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీ ఉంది. తర్వాత వచ్చి శివ, ఈ నెలలో రాబోతున్న రిలీజ్ కాబోయే ఇంకో క్లాసిక్ సినిమా శివ. నాగార్జున కెరియర్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీ కెరియర్లో శివకు ముందు, శివకు తర్వాత అని చెప్పాలి. ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా రిలీజ్ 4K డాల్బైలో రిలీజ్ చేస్తున్నారు. అలానే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కూడా చాలా భారీ ఎత్తున మొదలుపెట్టారు. ఈ నెల 14వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా మీద భారీ అంచనా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ సెట్ సినిమా. తర్వాత వచ్చి పెద్ది, రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ రాబోతున్న సినిమా పెద్ది. ఇందులో క్రికెటర్గా నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అతియామగా జాన్వీ కపూర్ నటించబోతుంది. ఇదివరకే పెద్ద నుంచి రామ్ చరణ్, డాక్టర్ శివరాజ్ కుమార్ అలానే మిగతా క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీలంకలో ఈ సినిమా యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చి అఖండ 2, బాలయ్యబాబు హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో, ఎం తేజస్విని నందమూరి ప్రొడక్షన్లో వస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇందులో విలన్గా ఆది సాయి కుమార్ నటిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్న రిలీజ్ అవస్తున్న కొన్ని అనుమాన కారణాల వల్ల డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్యబాబు, గోపీచంద్ మల్లేని, ఈ సినిమా అయిపోయిన తర్వాత గోపీచంద్ మల్లేనితో బాలయ్యబాబు ఇంకో సినిమా తీసే అవకాశం ఉందని సమాచారం. వీళ్ళ కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత బాబీ డైరెక్షన్లో కూడా ఒక సినిమా తీసే అవకాశం ఉంది సమాచారం. వాళ్ళిద్దరు డైరెక్షన్లో డాకు మహారాజ్ వచ్చింది తెలిసాను. దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.